మన హీరో చక్రి ఇంకా కేశవ వాళ్ళ అన్నయ్యకి సంబంధం చూడడానికి బ్రోకర్తో మాట్లాడతారు. బ్రోకర్ అయితే మీ అన్నయ్యకి సంబంధం సెట్ అవ్వడం కాస్త కష్టమే, కానీ నేను ప్రయత్నిస్తానని చెప్తాడు. ఇక మన చక్రి కూడా చెప్పేస్తాడు, నాకు పెళ్ళయింది, మా తమ్ముడికి కూడా పెళ్లి ఫిక్స్ అయింది, మా తమ్ముడు మా అన్నయ్య పెళ్ళయిన తర్వాతే చేసుకుంటానంటున్నాడు, కాబట్టి మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నాం, మా అన్నయ్యకి మంచి ఫ్యామిలీ నుంచి మంచి అమ్మాయిని చూడండి అని చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్న మన చక్రి కేశవకి మన శైలజ వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. కాసేపు తనతో గొడవ వేసుకుంటారు మన వాళ్ళు. గొడవ అంటే మరీ అంత సీరియస్ గొడవ కాదులే, ఏదో సరదాగా 4 మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మన శైలజ అయితే ఇంట్లో వాళ్ళ అమ్మతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని మరీ బెదిరించి మరీ భోజనం పెట్టించుకుంటుంది. తర్వాత ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళి కంచెని తీసుకుని టీవీ పెద్ద సౌండ్ పెట్టుకుని మరీ చూస్తుంది. ఇక వాళ్ళ అన్నయ్య కూడా తిడతాడు మన శైలజని. తర్వాత శైలజ వాళ్ళ అన్నయ్యని కూడా బెదిరిస్తుంది పోలీసులు ఫోన్ చేస్తానని. తర్వాత మన మహాలక్ష్మి హాల్లోకి వచ్చి చూసేసరికి వీళ్ళు ముగ్గురు, అదేనండి కన్నా, కేశవ ఇంకా మన చక్రీలు ముగ్గురు 3 ఫోన్లు పట్టుకుని ఉంటారు. ఇక వాళ్ళ మీద మళ్ళీ మహంకాళ్ళ విజృంభించేస్తుంది మన మహాలక్ష్మి. తర్వాత వీళ్ళు మనం అయిపోయాం ఇప్పుడు అనుకుని పాపం చాలా కంగారు పడిపోయి చాలా భయపడిపోతారు. తర్వాత మహాలక్ష్మి అడుగుతుంది ఇంతకీ బ్రోకర్ ఏమన్నాడు అని. తర్వాత ఇలా చెప్తాడు చక్రి, బ్రోకర్ అయితే ఒక సంబంధం ఉందన్నాడు, కానీ వాళ్ళు మా అన్నయ్య జాతకం అడిగారు అని చెప్తాడు. దానికి మన మహాలక్ష్మికి అయితే కోపం వస్తుంది. అదేంటి, ముందు అమ్మాయి జాతకం కదా ఇవ్వాలి, ముందు మన జాతకం ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది. దానికి పాపం మన చక్రి ఇలా చెప్తాడు, ఈ బృందావనానికి మా అన్నయ్యకి మార్కెట్లో పెద్ద డిమాండ్ లేదు కదండి, అందుకని ముందు మనమే ఇవ్వాలి అని చెప్తాడు. అయితే పెద్ద జాతకం ఎక్కడుంది అని అడుగుతుంది మహాలక్ష్మి. దానికి జాతకం అంటే ఏంటి అని అడుగుతారు వీళ్ళు ముగ్గురును. అయినా జాతకాల అవసరం ఏముంది అని మన చక్రి అంటాడు. దానికి మధ్యలో బుస్సులు లాగుతుంది మన మహాలక్ష్మి. అందరూ బుస్సులాగా పెళ్లికి ముందే బ్యాగ్ తగిలించుకుని అత్తారింటికి వచ్చారు, సాంప్రదాయంగా జాతకాలు అవి చూసుకుని అవన్నీ కలిస్తేనే వస్తారని చెప్తాడు. ఇంతలో అక్కడికి మన పెద్ది వచ్చేస్తాడు. ఇక పెద్దిని చూసి సంబంధం గురించి పెద్దికి చెప్పకూడదు అని వీళ్ళ ముగ్గురు అయితే ఫిక్స్ అవుతారు. ఇక చాలాసేపు డిస్కషన్ తర్వాత మన పెద్దిని ఫైనల్గా జాతకం అడిగేస్తారు, కానీ పెద్ది జాతకం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. తర్వాత మన మహాలక్ష్మిలో నుంచి విలన్ బయటకు వచ్చేస్తుంది, పెద్ది పైన కూడా అరిచేస్తుంది. తర్వాత పాపం పెద్ది కూడా నా దగ్గర లేదమ్మా, నాన్నకి తెలిసేమో నాన్నని అడగండి అని చెప్తాడు. తర్వాత నారాయణని కూడా లోపలికి పిలుచుకుని వస్తాడు కన్నా. తర్వాత నారాయణ వచ్చి జాతకం అయితే ఉంది, ఏదో పెట్టెలో ఉంది, ఏ పెట్టెలో ఉందో నాకు తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక వీళ్ళందరూ ఆ పెట్టె నిలకడము ఆ జాతకాల కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. తర్వాత ఆ జాతకం కోసం ఇల్లంతా జల్లెడ పట్టేస్తారు, కానీ ఇంకెక్కడా దొరకదు. అప్పుడు మన మహాలక్ష్మికి ఒక ఐడియా వస్తుంది. నారాయణ దగ్గరికి వెళ్తుంది. నారాయణ తాగి మందు బాటిల్ మహాలక్ష్మి దాచేస్తుంది. మీ బాటిల్ మీకు కావాలంటే ముందు వెళ్ళి జాతకం వెతికి పట్టుకురండి, జాతకం వెతికిన తర్వాత నేనే ఇచ్చేస్తానని చెప్తుంది. చివరికి ఇంట్లో వాళ్ళు జాతకాలన్నీ రాసిన ఒక పుస్తకం అయితే దొరుకుతుంది. ఆ పుస్తకంలో వీళ్ళ జాతకాలన్నీ ఉంటాయి. నారాయణ మందు బాటిల్ అయితే నారాయణకి దొరికేస్తుంది చివరికి. తర్వాత రోజు ఉదయం పెద్దికి పెళ్లి చూపుల కోసం ఇల్లంతా నీట్గా సర్దేస్తారు వీళ్ళ ముగ్గురు అంటే మహాలక్ష్మి, కన్నా ఇంకా చక్రి అంతేండి. మన కేశవ అయితే చక్రిని తీసుకురావడానికి వెళ్తాడు. మన కన్నాకి ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. దారిలో చక్రి కేశవ అన్నయ్య పెద్దనికి పెళ్లి చూపుల గురించి చెప్పేస్తాడేమో అని అంటాడు కన్నా. దానికి మహాలక్ష్మి, అక్కడ ఉన్నది బుర్రు పిట్ట, చక్రి కాదులే, తను ఏమీ చెప్పడు అని ఇంకా పగలబడి నవ్వేస్తూ ఉంటారు మహాలక్ష్మి ఇంకా కన్నా. వీళ్ళిద్దరూ ఇక అలా నవ్వుతూ ఉంటే మన హీరో చక్రి అయితే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత మన మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది, ఏంటి కోపంగా ఉందా అని. దానికి చక్రి చాలా సెంటిమెంట్తో ఇలా డైలాగ్ కొడతాడు, ఇంతకుముందు ఇలా ఏడిపించేవాళ్ళు లేరు, మేము కుళ్ళుకుంటే నవ్వేవాళ్ళు లేరు, మీరు వచ్చిన తర్వాత ఇల్లంతా మారిపోయింది అని తన సంతోషాన్ని బయటపెడతాడు. తర్వాత కేశవ పెద్దిని తీసుకొచ్చేసరికి వీళ్ళందరూ ఇక పెద్ది ఏమైంది అని అడుగుతాడు. వీడు చెప్తాడు వాడు చెప్తాడని ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుంటారు. తర్వాత ఇంకా పెద్ది అయితే మహాలక్ష్మిని నువ్వే చెప్పమ్మా అంటాడు. దానికి మహాలక్ష్మి, సరే పెద్ది అయితే మీరు ముందు కూర్చోండి అని చెప్తుంది. తర్వాత మీకు అమ్మాయిని చూసాం పెద్ది అని చెప్తుంది. దానికి ఇక మన పెద్ది అయితే చాలా షాక్ అవుతాడు. ఆ మాట విన్న మన పెద్ది అయితే వాళ్ళని తిడతాడు. మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు అని మహాలక్ష్మిని గట్టిగా అడుగుతాడు. దానికి మహాలక్ష్మి, 4 సంబంధాలు చూస్తే ఏదో ఒక సంబంధం సెట్ అవుతుంది కదా పెద్ది, నేనే చూడమని చెప్పాను అని చెప్తుంది. నీకు ఇంకా అలాంటి భ్రమలున్నాయా అని అడుగుతాడు పెద్ది. ఇప్పుడు మన మహాలక్ష్మి ఒక బాంబు పేలుస్తుంది, ఇప్పుడే వాళ్ళని రమ్మన్నాం పెద్ది అని. ఇక ఆ మాటకి మన పెద్ది అయితే చాలా షాక్ అవుతాడు. తర్వాత పాపం పెద్ది అయితే, ఎందుకమ్మా ఇలా చేసావు, ఇప్పుడు వాళ్ళు రావడం ఎందుకు, ముందు వాళ్ళ నెంబర్ ఇవ్వి, తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని అంటాడు. ఇక వెంటనే మన మహాలక్ష్మిలోకి మహంకాళి మళ్ళీ వచ్చేస్తుంది. ఇక కన్నా పైన పెద్దగా అరిచేస్తుంది, నీకు ఏం చెప్పాను, పెద్ది రాగానే పెద్దికి పౌడర్ రాసి మేకప్ వేయమన్నానా, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు అని గట్టిగా అరిచేస్తుంది కన్నా మీద. పాపం ఇంట్లో వాళ్ళందరూ జడుచుకుని చేస్తారు.
పెద్ది పాపం మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ పెద్దిని మాట్లాడినవాడు. కేశవ మీద కూడా తిట్టేస్తుంది మన మహాలక్ష్మి. స్వీట్లు ఫ్రూట్స్ తెమ్మన్నాను కదా, ఏవి ఎక్కడున్నాయి అని. నా ఇంట్లో ఎవరికి నేనన్నా నా మాటన్నా గౌరవం లేదు. నా స్కూటీ బైక్ తాళం నాకు ఇచ్చేయండి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, హాస్టల్కి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది. పాపం మన మహాలక్ష్మి అరుపులకి పెద్ది సైతం భయపడిపోతాడు. పాపం ఇంట్లో వాళ్ళందరూ ఇంకా ఎక్కడికక్కడ గప్చిప్ అయిపోతారు. అదేనండి పెళ్లి చూపుల పనిలోకి మునిగిపోతారు. తర్వాత పెళ్లి చూపులకి ఇంట్లో వాళ్ళందరూ మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోతారు. తర్వాత పెళ్లి వాళ్ళ కారు వచ్చేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం కారులో దిగరు. ఇక్కడే పెళ్లి కూతురు వాళ్ళ నాన్నని చూపిస్తారు మనకి. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అయితే తిథి నక్షత్రం చూడకుండా కారులోంచి దిగడు. రాహుకాలం ఉందని కారులోనే కూర్చుండిపోతాడు. భార్య కూతురు ఎంత చెప్పినా వినడు. తర్వాత రాహుకాలం వెళ్ళిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని వీళ్ళు దిగుతారు. అలా పెళ్లి చూపుల వాళ్ళైతే ఇంట్లోకి ఎంటర్ అయిపోతారు. ఇక రేపటి ఎపిసోడ్ నిజంగా మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. రేపటి ఎపిసోడ్లో మన పెద్ది పెళ్లి చూపుల్లో జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాడు లెటర్ రాసి. ఇక ఈ అన్నదమ్ములు ఏం చేయబోతున్నారు? పెద్దిని వెతికి తీసుకురాబోతున్నారా, లేకపోతే పెద్ది వీళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడా? ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. రేపటి ఎపిసోడ్ కూడా ఇలాగే టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.